చూస్తున్నాం. నెల్లూరు పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ పదవికి పొట్లూరి శ్రవంతి రాజీనామా చేశారు. ఇవాళ కలెక్టర్ కు తన రాజీనామా లేఖను అందించబోతున్నారు. వైసీపీ నుంచి ఒక్కొక్కరు అధికార పార్టీలో చేరుతూ ఉండడంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలో మేయర్ అవిశ్వాస తీర్మానానికి ముందే రాజీనామా చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో అంతా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఇక వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. ఇవాళ మేయర్ రాజీనామా ఆమోదం పొందితే అవిశ్వాసానికి అవకాశం ఉండదు. ఎన్నికల కమిషన్ అనుమతితో మేయర్ ఎన్నికను నిర్వహించే అవకాశం ఉంటుంది. నెల్లూరు పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. మాధవి, నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాలు రోజు రోజుకి మలుపు తిరుగుతూ ఉన్నాయి. అయితే మేయర్ శ్రవంతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని నవంబర్ 24వ తేదీన కలెక్టర్కు నెల్లూరులోని సుమారుగా 41 మంది కార్పొరేటర్లు అదేవిధంగా డిప్యూటీ మేయర్లు కలిసి ఒక వింత పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది. ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో కలెక్టర్ ఆ నోటీసును తీసుకుని ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం సంబంధించి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అంటే మరో 4 రోజుల్లో కూడా ఈ సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నెల్లూరులో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అయితే అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీకి దగ్గరగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొందరు టీడీపీలో, కొందరు మళ్ళీ వైసీపీ గూటికి వెళ్లడం, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ దీంట్లో ఎంటర్ అయ్యి వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి ఆయన సమక్షంలో కండువా కప్పించడం ఇలాంటి యాక్షన్ చేయడం జరిగింది అతను అనిల్ కుమార్ యాదవ్. దీంతో ఇటు టీడీపీ నాయకులు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దీంతో వెంటనే ఎవరైతే కార్పొరేటర్లు టీడీపీకి దగ్గరగా ఉండి వైసీపీలోకి మళ్ళీ వెళ్ళారో వాళ్ళకి సంబంధించి వీళ్ళు కూడా రియాక్షన్ మొదలు పెట్టడం జరిగింది. దీంతో ఒక ముగ్గురు చేరిన వెంటనే మళ్ళీ టీడీపీ గుడికి రావడం జరిగింది. అయితే ఇలా అనేక బెదిరింపులు అదేవిధంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 18వ తేదీ జరగనున్న నేపథ్యానికి తెరదించుతూ నిన్న మేయర్ ఎవరైతే పొట్లూరి శ్రవంతి ఉన్నారో ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఛాంబర్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తున్నాను, నేను ప్రజలకైతే అందుబాటులో ఉంటాను, ఒక గిరిజన మహిళ ఈ పదవిలో ఉండకూడదనేసి కుట్రలు చేస్తున్నారు, నా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది, నాకు కొందరు మహిళా కార్పొరేటర్లు అదేవిధంగా కొందరు కార్పొరేటర్లు మద్దతు తెలుపుతున్నా వాళ్ళని భయపెడుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది. అదేవిధంగా దీని వెనుక కోటమిరెడ్డి బ్రదర్స్ అదేవిధంగా మంత్రి నారాయణ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె ఈరోజు తన రాజీనామా లేఖను కలెక్టర్ను కలిసి ఆమె అందజేయనుంది. అందజేసిన తర్వాత ఏదైతే ఇక్కడ మేయర్ కావాలి కాబట్టి వెంటనే పాలన సక్రమంగా జరగాలి కాబట్టి వెంటనే రూప్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన 41వ డివిజన్ కార్పొరేటర్ ఆయన మేయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన సీనియర్ అంటే మనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం బైలా ప్రకారం ఎవరైతే సీనియర్ డిప్యూటీ మేయర్ ఉంటారో వాళ్ళు మేయర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రూప్ కుమార్ యాదవ్ ఇప్పటికే నెల్లూరు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత ఆయన 3 సార్లు ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. అదేవిధంగా 2021లో ఆయన డిప్యూటీ మేయర్ కూడా అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన మేయర్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ ఈరోజు మేయర్ పొట్లూరి శ్రవంతి తన రాజీనామా లేఖను కలెక్టర్కి ఇచ్చిన తర్వాత కలెక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆయన పంపించడం జరుగుతుంది. ఆ ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ లోపల మేయర్ ఎన్నిక కూడా జరగనుంది. ఈ విధంగా ఈ మున్సిపల్ చట్టం చెప్తా ఉంది. అదేవిధంగా ఈ మేయర్ ఎన్నిక జరగాలంటే కనీసం 3 నెలల టైం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఇప్పుడు ఎవరైతే సీనియర్ డిప్యూటీ మేయర్ ఉన్నారో రూప్ కుమార్ యాదవ్ ఆయన మేయర్గా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో ఈ రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ఆమె మేయర్ తన పదవికి రాజీనామా చేసింది కాబట్టి ఇక అవిశ్వాస తీర్మానం జరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మొత్తానికైతే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో పూర్తిగా వైసీపీ అనేది పూర్తిగా భంగపడిన పరిస్థితే కనిపిస్తోంది. ఎందువల్ల అంటే అసలు సాఫీగా అంటే మేయర్ పొట్లూరి శ్రవంతి మాకు వైసీపీకి సంబంధం లేదని ఒక పక్క చెబుతూనే ఒక 5 మంది కార్పొరేటర్లను
అటు తీసుకుని పోయి మళ్ళీ జగన్ సమక్షం చేర్పించడంతో ఈ ఎపిసోడ్ అంతా పూర్తిగా మారిపోయింది. ఇటు టీడీపీ నాయకులు కూడా దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని ఎక్కడికక్కడ కట్టడి చేసి వాళ్ళ కార్పొరేటర్లందరినీ కూడా క్యాంపులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 35 మందికి పైగా కార్పొరేటర్లు క్యాంపులో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దేవ్ కుమార్.